ఎస్పీ ఆయన ఉంది కదా అని ఏదన్నా లేకపోతే అందరితో కలిసిపోవాలి అని బయటకు ఫోన్ చేసి ఫోన్ వచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తీర్చేదేమో మంచిగా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళ బేమర్యాదే. అదే మీరు అది ఎవడే సంసారి చెప్పండి, ఎవడో సంసారి చెప్పండి, ఎవడో చుట్టకు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా చెప్పుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి దిగుతుంది. మామూలుగా నేను బండి తీసుకుని అది అయితే ఏమైంది అన్నవాడ వినంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్తుంది. డబ్బుల్లో టైంకి చెప్తాను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50 వేలకు ఇంత ముందుకే 50,000 కట్టున్నాను. అప్పుడే తప్ప చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10 మిగిలిన అడిగినా నేను ఫస్ట్ గట్టే ఉండేది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎడతది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెటీరియల్సే. నాకు డైలీ ఒక డీజిలే 7,000 రూపాయలు డీజిల్ కాస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్టించుకొని పోయినా ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ పడ్డే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి. దాన్ని కొట్టుతాను కుట్టు ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్లు 5,000 తర్వాత అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చా పూసేవారు మున్సిపల్ ఆఫీసర్ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా నాకు అట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏముంటాయని అయిపోయినాయి. అయితే ఎస్పీ అదే చూసినాను. ఎస్పీ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ షాప్ రేటు అది చూసి జరిసి చెప్తే ఇక అది గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరించలేదు. సిండికేట్ అయ్యామంటే చాలే మాకు ఇది ఇవ్వాలి అట్లా ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎక్కిస్తాం అంటే మేము లోకల్ చూసుకోవాలి. అదే నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం. మనం ఏం చేస్తాం? ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావట్లేదండి. సరే ఇవన్నీ మనకు కొత్త కొత్త వచ్చినాయి షాపులు అనుభవం లేదు దగ్గర. ఒక మాట చేయగారు కనిపెట్టంటే తక్కువ. ఎందుకంటే మీకు చెప్తుంది పెద్ద మాదేం ఎప్పుడు చేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో ఈ పాటల ముందు మేము దూరంగా కథ ఏం కావాలి లక్షిపోయాం. ఇప్పుడు అవతలకి ఎవరని చెప్పినా నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో ఏదో చేశారనుకో ఇటు తెస్తే అలకత కూడా ఇదే ఉంటుంది కదా. ఏ రూట్ వేయటం ఇప్పుడు నేను అర్థంగా పోయినసారి మీరు 15 లీటర్లు చేసిన నేను గట్టి చేయమని చెప్పాను. లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పండి. ఓకే నాగ